వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ కాజ్డ్ బై ఎకనామికల్ డౌన్టర్న్స్? ఆర్థిక మాంద్యం వల్ల కలిగే నిరుద్యోగాన్ని ఏమని పిలుస్తారు? నిర్మాణాత్మక నిరుద్యోగం, ఘర్షణ నిరుద్యోగం, చక్రీయ నిరుద్యోగం, కాలానుగుణ నిరుద్యోగం. సో మనందరికీ తెలుసు, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో నిరుద్యోగిత అనేది 3 రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం. ఆ నిరుద్యోగితల్లో ఒకటి చక్రీయ నిరుద్యోగిత అని చెప్పుకోవడం జరిగింది. మరి రెండో నిరుద్యోగితని సంగృష్ట నిరుద్యోగిత అని చెప్పడం జరిగింది. అలాగే మూడవది నిస్వచ్ఛంద నిరుద్యోగిత అని చెప్పడం జరిగింది. ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, ఓకేనా, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, అలాగే సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇలా మనకు 3 రకాల అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి. ఏంటమ్మా? సైక్లికల్, ఫ్రిక్షనల్, అలాగే ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అని కనిపిస్తుంది. ఇక్కడ చక్రీయ నిరుద్యోగిత అనేది కనుక మనం తీసుకుంటే వ్యాపార చక్రాల దశల మూలంగా ఏర్పడుతుంది. వ్యాపార చక్రాల దశలు ఏవైతే ఉంటాయో ఆ దశల మూలంగా ఏర్పడుతుంది. సాధారణంగా మనకి వ్యాపార చక్రాల దశలు ఏవైతే ఉంటాయో అవి మనకి 4 రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది మనకి వ్యాపార చక్రాల దశలు అనుకుంటే ఇది బూమ్, ఓకేనా. ఇది మనకి రెసిషన్ కిందకు వస్తుంది, ఇది డిప్రెషన్ కిందకు వస్తుంది, ఇది రికవరీ కిందకు వస్తుంది, మళ్ళీ ఇది బూమ్ కిందకు వస్తుంది. సో ఇలా వ్యాపార చక్రాల దశలు ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడంటే ఆర్థిక మాంద్యం వల్ల కలిగే నిరుద్యోగాన్ని ఏమని పిలుస్తారు అన్నాడు. అంటే ఇక్కడ మాంద్యం, వ్యాపార చక్రాల దశలో ఏర్పడేటటువంటి మాంద్యం ఏదైతే ఉంటుందో, డిప్రెషన్ ఏదైతే ఉంటుందో దాని వల్ల కలిగేటటువంటి నిరుద్యోగిత ఏంటి అని అడుగుతున్నాడమ్మా. సో మరి దీనివల్ల కలిగేటువంటి నిరుద్యోగిత చక్రీయ నిరుద్యోగితగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఏమవుతుంది? పూర్తిగా ఉపాధి అవకాశాలు కోల్పోతాయి. మరి వస్తు సేవలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ధరలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ధరలు తక్కువగా ఉంటాయి. ధరలు పెరిగినా ధరలు తగ్గినా అధిక మొత్తంలో ఉంటే అక్కడ మనం డిప్రెషన్లోకి వెళ్తామనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చక్రీయ నిరుద్యోగిత ఆన్సర్ అవుతుంది. సో ఇందాక మనం చెప్పుకున్నాం నిర్మాణాత్మక నిరుద్యోగిత అంటే ఏమిటి? మరి కార్మికులు ఎవరైతే ఉంటారో ఆ కార్మికులకి నైపుణ్యాలు లోపాలు ఉండడం వల్ల, మరి అప్డేట్ చెందినటువంటి టెక్నాలజీ మూలంగా ఆ టెక్నాలజీకి తగ్గట్టుగా వీరు అందుకోలేకపోవడం మూలంగా మరి దానివల్ల నిరుద్యోగిత ఏర్పడుతుంది. దాన్ని నిర్మాణాత్మక నిరుద్యోగం అంటాం. అలాగే ఘర్షణ నిరుద్యోగిత, దీన్నే మనం సంగుష్ట నిరుద్యోగిత అని పిలవడం జరుగుతుంది. ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగంలోకి మారేటటువంటి క్రమంలో కొంతకాలము పాటు నిరుద్యోగితకి గురవుతాడు. దాన్నే మనం ఘర్షణ నిరుద్యోగిత అని పిలవడం జరుగుతుంది. ఇక కాలానుగుణ నిరుద్యోగం అంటే ఏమిటి అంటే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలవడం జరుగుతుంది. ఇది మనకు వ్యవసాయ రంగంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వ్యవసాయ రంగంలో కొంతకాలం మాత్రమే పని లభించి మిగతా కాలంలో పని లభించదు. అటువంటి నిరుద్యోగితని కాలానుగత నిరుద్యోగిత అని పిలవడం జరుగుతుంది. సో మనకి ఈ డిప్రెషన్ మూలంగా కలిగినటువంటి నిరుద్యోగిత అనేది అమెరికాలో 2008లో రావడం జరిగిందని మనం గత క్లాసులో కూడా చెప్పుకోవడం జరిగింది.